హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్కీడివే. గైస్, మనకు పోకో వచ్చేసి 2 కొత్త మొబైల్స్ లాంచ్ చేసింది. వచ్చేసి పోకో ఎక్స్6 సిరీస్ గైస్. దీంట్లో మనకు మొత్తం 2 మొబైల్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి పోకో ఎక్స్6, ఇంకోటి వచ్చేసి ఎక్స్6 ప్రో గైస్. సింపుల్గా మనకు ఒక్క ముక్కలో రివ్యూ చెప్పాలంటే 2 మొబైల్స్ కూడా సెన్సేషన్ అని చెప్పొచ్చు గైస్. ఎందుకంటే ప్రైస్ మాత్రం చాలా తక్కువ రేట్గా పెట్టినారు గైస్. ఇంత మంచి ఫీచర్స్ మనకి ఇంత తక్కువ రేట్ కంటే బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. మనకి ప్రీవియస్గా పోకో F1 లాంచ్ అయింది. అది వచ్చేసి అప్పట్లో మనకు ఒక రికార్డ్ క్రియేట్ చేసింది గైస్. ఈ 2 మొబైల్స్ కూడా మనకి ప్రెజెంట్ వచ్చేసి ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని ఫీచర్స్ కానీ ప్రైజెస్ కానీ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ 20,000 నుంచి 25,000 రూపీస్లో ఒక మంచి మొబైల్స్ కొనాలనుకుంటే ఈ 2 మొబైల్స్ కూడా పర్ఫెక్ట్ ఆప్షన్ గైస్. దీంట్లో మనకు ఒక ఆల్రౌండర్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి 2 మొబైల్స్లో కూడా. ఈరోజు ఈ వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైజెస్ ఎంత, ఈ మొబైల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడితే పోకో ఎక్స్6. ఇప్పుడు దీని ఫీచర్స్ వచ్చేసి దీంట్లో గైస్ డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 1.5K 120Hz సూపర్ AMOLED డిస్ప్లే యూజ్ చేసినవి గైస్. ఇది వచ్చేసి మనకు బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్లో. ఇది మనకు 1.5K రెజల్యూషన్తో వస్తుంది గైస్. ఈ బడ్జెట్లో ఇంత మంచి డిస్ప్లే అంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దాంతోపాటు దీంట్లో మనకు 1800 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది కదా. మనకి ఈ బడ్జెట్లో బ్రైటెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఎంత ఎండకి వెళ్ళినా కూడా డిస్ప్లే అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది కదా. మనకి బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ వస్తుంది కదా. మనకి ఇది గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అంటే గొరిల్లా గ్లాస్ 6 అని చెప్పుకోవచ్చు. ఈ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అనేది మనకు పెద్ద పెద్ద మొబైల్స్లో యూజ్ చేస్తుంటారు. 50,000 పైన దాటిన మొబైల్స్ ఉంటాయి కదా, OnePlus కానీ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అలాంటి దాంట్లో ఇది యూజ్ చేస్తారు కదా. మనకి ఈ బడ్జెట్లో గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ అంటే ఇది కూడా మనకు చాలా మంచి ఫీచర్ కదా. అది కూడా ఇంత తక్కువ రేట్కే ఇంత మంచి ఫీచర్స్ అంటే ఒక బెస్ట్ డిస్ప్లే అని చెప్పవచ్చు ఈ పోకో ఎక్స్6. నెక్స్ట్ కదా దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 64MP OS కెమెరా వస్తుంది. ఈ మెయిన్ కెమెరా అనేది మనకు బాగానే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దాంతోపాటు 8MP అల్ట్రా వైడ్ 2MP మ్యాక్రో కదా. మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ కదా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7H Gen 2 కదా. ఇది వచ్చేసి మనకు బెస్ట్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకు ఒక బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు బడ్జెట్లోన. మీరు ఒకవేళ తక్కువ రేట్కి ఒక మంచి గేమింగ్ ఫోన్ కొనాలనుకుంటే ఇది వచ్చేసి మనకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది కదా. ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ కానీ అన్నీ చాలా బాగుంటుంది ప్రాసెసర్కు. ఓవరాల్ వచ్చేసి ఈ బడ్జెట్లో ఒక బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు 25,000 రూపీస్. దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 5100 mAh బ్యాటరీ వస్తుంది కదా. దాంతోపాటు 67 కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది 100 mAh పెంచినారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది దీంట్లోన. నెక్స్ట్ దీంట్లో మనకు డియర్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, 2 స్పీకర్స్ ఉంటాయి. అది కూడా మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకు చాలా మంచి ఫీచర్. మీరు స్పీకర్స్ గేమింగ్ ఆడేటప్పుడు మ్యూజిక్ చూసేటప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో ఇంకా మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి అప్డేట్స్. మనకి దీంట్లో మొత్తం 3 years మనకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 4 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి కదా. అంటే మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ 14 వస్తుంది, ఇప్పుడు ఆండ్రాయిడ్ 15, 16, 17 దాకా వస్తాయి కదా దీంట్లో అప్డేట్స్. ఇది వచ్చేసి చాలా బిగ్గెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకి స్టార్టింగ్ వచ్చేసి 8GB ర్యామ్ 256తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 22,000 రూపాయలు పెట్టినారు కదా. మనకి దీని మీద కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ వాడితే 2,000 రూపాయల దాకా తగ్గుతుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 20,000 రూపాయలకి వస్తుంది కదా. ఇది 20,000 రూపీస్కి వస్తుంది. ఈ 20,000 రూపీస్లో ఒక బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు కదా. కెమెరా, డిస్ప్లే, ప్రాసెసర్ అన్నీ చాలా బాగున్నాయి. మెయిన్గా వచ్చేసి దీంట్లో డిస్ప్లే కాదు, డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. దాంతోపాటు ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్ ఇది. ఈ 20,000 రూపీస్లో ఒక బెస్ట్ మొబైల్ గాయస్. నెక్స్ట్ పోకో ఎక్స్6 ప్రోకి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఇది డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 1.5K 120Hz సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది కదా. మనకి డిస్ప్లే వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది. ఫస్ట్ టైం అని చెప్పొచ్చు మనకి ఎక్స్ సిరీస్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇచ్చినారు. ఇది వచ్చేసి చాలా మంచి ఫీచర్ కదా. ఇంతకుముందు మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ ఇస్తుంటుంది, ఇది మాత్రం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది. దాంతోపాటు దీంట్లో మనకు 1800 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. దీంట్లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ యూజ్ చేసినారు కదా. ఓవరాల్ వచ్చేసి మనకు ఒక మంచి ఫ్లాగ్షిప్ డిస్ప్లే అని చెప్పొచ్చు. డిస్ప్లే కలర్స్ కానీ సైజ్ కానీ చాలా బాగుంటుంది డిస్ప్లేది. దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే సేమ్ మనకు దీంట్లో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 64MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 2MP మ్యాక్రో గాయ్. ఫ్రంట్ వచ్చేసి 16MP సెల్ఫీ కెమెరా వస్తుంది. దీంట్లో మనకి కెమెరాస్ కూడా చాలా బాగా వస్తాయి గాయ్. ఎందుకంటే మనకి OS సపోర్ట్ వస్తుంది కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనకు డీసెంట్ ఫొటోస్ అనే వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మొత్తం మనకు ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు.
ఇది వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా గైస్. ఇది వచ్చేసి మనకు కొత్త ప్రాసెసర్. ఇదే మనకు ఫస్ట్ మొబైల్ మనకు ఈ ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ గైస్. మీరు ఒకవేళ గేమింగ్ కోసమే మెయిన్ ఒక మొబైల్ చూసినట్లయితే ఈ మొబైల్ మాత్రం మీకు పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇది పవర్ఫుల్ ప్రాసెసర్ గైస్. మీరు ఎలాంటి గేమ్ వేసినా కూడా మనకు రన్ చేస్తుంది. దీంట్లో మనకు పబ్జీలో స్మూత్ అండ్ 90 FPS దాకా కూడా సపోర్ట్ వస్తుంది. మీరు ఒకవేళ పబ్జీ లవర్స్ కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఫ్రీ ఫైర్ ఆడుతుంటే మీకు ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. అది కూడా మనకి ఇంత తక్కువ రేట్కే. ఈ ప్రాసెసర్ మనం స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 కన్నా ఇంకా పవర్ఫుల్ ఉంటుంది గైస్ ఇది ప్రాసెసర్. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా వస్తుంది. ఓవరాల్ వచ్చేసి ఒక బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు ఇది. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ 8GB ర్యామ్ 256 ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 27,000 రూపాయలు పెట్టినది కాదు. మనకి ఈ బడ్జెట్లో ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. అది కూడా ఇంత తక్కువ రేట్కి ఇంత మంచి ఫీచర్స్ అంటే నిజంగా ఇది చాలా మంచి మొబైల్ కాదు. ఈ మొబైల్ మాత్రం మిస్ కాకండి. దీని మీద మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ పడితే 2000 రూపీస్ దాకా ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. ఇది మాత్రం చాలా బెస్ట్ ఆఫర్ కాదు. ఎందుకంటే మనకు 2000 రూపాయల ఆఫర్ కూడా వస్తుంది కాబట్టి అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 25,000 రూపీస్కి వస్తుంది కాదు. 25,000 రూపీస్లో ఒక బెస్ట్ పవర్ఫుల్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ పోకో ఎక్సెస్ ప్రో. డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్ అన్ని ఫీచర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కాదు. సింపుల్గా చెప్పాలంటే ఈ రెండు మొబైల్స్ కూడా మనకు చాలా మంచి మొబైల్ కాదు. ఈ రెండు మొబైల్స్ కూడా చాలా బెస్ట్ మొబైల్స్ కాదు. ఈ మొబైల్ అంతా ఫీచర్స్ వేరే మొబైల్లో కూడా లేవు. ప్రెసెంట్ వచ్చేసి 20,000 రూపీస్లో అయితే పోకో ఎక్సెస్ సూపర్ ఉంటుంది. మీకు 25,000 రూపీస్లో అంటే ఈ పోకో ఎక్సెస్ ప్రో అనేది బెస్ట్ ఆప్షన్ వస్తుంది కాదు. ఈ రెండు మొబైల్స్ కూడా కిల్లర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇవి వచ్చేసి మనకు రికార్డ్ బ్రేకింగ్ మొబైల్స్ కాదు ఇవి. ఎందుకంటే మనకు ప్రీవియస్ పోకో F1 తర్వాత ఇంత మంచి ప్రైజింగ్, ఇంత మంచి ఫీచర్స్ అంటే ఇవే మనకు పోకో ఎక్సెస్ ప్రో. మనకి ఈ ప్రైజింగ్ వచ్చేసి చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ అని చెప్పొచ్చు. మిగతా బ్రాండ్స్ కూడా మనకి భయపడేలా ఉన్నాయి కదా ప్రైజింగ్ అనేది. అంత మంచి ప్రైజింగ్ అనేది పెట్టినారు. ఈ రెండు మొబైల్స్ సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతారండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.